ఒక కులాలు కట్టి కార్పొరేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఒక్క కులాలకు కూడా కార్పొరేషన్లు అంటే అది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా? ఒకటి, ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి మీ పిల్లలందరినీ కూడా ఎడ్యుకేటెడ్ చేస్తే అంటే అనకూడదు, మళ్ళీ రేపు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఫిషింగ్ అంటే ఎవరు వెళ్ళరు కదా, అది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా, సోషల్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మీ పిల్లలందరూ కూడా చదువుకొని ఫిషర్మెన్ ఎవరో ఉండరు కదా, అప్పుడు చేపలు ఎవరు పడతారు అని క్వశ్చన్. అలాగే ప్రతి ఒక్క కులానికి ఎలా ఇవ్వగలరు? 4-5 బోట్లు వాడినాడు, చదువుకున్నాడు. సో మనం కూడా చదువుకోయి డబ్బున్న స్తోమత ఉంటే, పెట్టుబడి పెట్టుకునే శక్తి ఉంటే మనం బోట్లు తెప్పొచ్చండి. చదువు ఇంకా ఆ వ్యాపారంలో ఇంకా రాణించడానికి ఉపయోగపడుతుంది. సో అది సరే, ఉపకులాల కోసం అడిగారు కదా, 14 ఉపకులాలండి. మత్స్యకారులు అంటే 14 కులాలు. మన ఉత్తరాంధ్రలో ప్రధాన కులం వాడపలిచ, తర్వాత నీల, జాలరి ఇక్కడ ఎక్కువ ఉండేవి. ఇక తూర్పుగోదావరి వెళ్ళిపోతే పల్లె, దాడితే అగ్నిలో క్షత్రియ. నెల్లూరు తీర ప్రాంతం అంతా కూడా పట్టపు కులం ఉంది, బెస్ట్ ఉంది. రాయలసీమలో బెస్ట్ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కుప్పం ఏరియాలో, తిరుపతి ఏరియాలో అక్కడ వన్నికోల క్షత్రియులు ఉన్నారు. రకరకాల అనంతపురం బెస్త, కడప బెస్త. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కులం పేరుతో అలా 14 కులాలు ఉన్నాయి. ఈ 14 కులాలు అగ్నికుల క్షత్రియకి సెపరేట్ కార్పొరేషన్ ఇచ్చారు. అలాగే బెస్తకి సపరేట్ కార్పొరేషన్ ఇచ్చారు. వన్నికుల సపరేట్ కార్పొరేషన్ ఇచ్చారు. వన్నికుల క్షత్రియులు మా నీళ్ళ కులం కంటే తక్కువ ఉన్నారు. ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్న నీళ్ళ కులం కంటే తక్కువ కులానికి ఇచ్చారు. అది ఒకే జిల్లాలోనే. ఈ నెయ్యిల కులం 4-5 జిల్లాలు ఉన్నారు. ఇక్కడ వాడబదులు చూసుకుంటే 8 జిల్లాలో వాడబదులు ఉన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్లో 150,000 ఓట్లతో ఉన్నారు. కానీ అంటే అక్కడ గెలిపి ఓటర్ డిసైడ్ చేసే శక్తి ఉంది. విశాఖపట్నంలో 150,000 ఉన్నాం, విజయనగరంలో ఉన్నాం, అనకాపల్లి, కాకినాడ పార్లమెంట్ 5 పార్లమెంట్లో 1,00,000 దాటి ఓట్లు ఉన్నటువంటి వార్డు బదులు కూడా ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. ముఖ్యంగా